ఇప్పుడు మనం బరూచి అకూరి చేస్తున్నాము. గుజరాత్ స్టైల్లో ఎగ్ పురుట్ అనమాట. దాన్ని పావుతో తింటారు, చాలా బాగుంటుంది. మనం కూడా హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఎప్పుడు పావులో మనం ఆమ్లెట్ పెట్టుకొని తింటాం కదా, ఇప్పుడు చేసే ఎగ్ పురుట్ పెట్టుకొని తినండి, బాగుంటుంది. ఇప్పుడు అంటే మన వాడుక భాష వచ్చేస్తుంది కదండి ఎగ్ పుట్ట అని చెప్పి. యాక్చువల్లీ ఇప్పుడు మనం చేస్తుంది బరూచి అకూరి తయారు చేస్తున్నాం అనమాట. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చెప్తాను, మీరు చూడండి. పావు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, వెన్న, బ్రౌన్ ఆనియన్స్, 4 గుడ్లు, చక్కెర, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర పొడి, జీడిపప్పు, కిస్మిస్, కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు. సో ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో కాస్త బటర్ వేద్దాం. అలాగే పావుని మధ్యలో కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు బటర్లో మనం కొద్దిగా పసుపు, ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, కొంచెమే ఉప్పు వేసాను. ఇది మిక్స్ చేసి ఇందులో కాస్త కొత్తిమీర వేసేయండి. బటర్లో చక్కగా పావుని ఇలా రోస్ట్ చేసుకోండి. ఇలా ఒక సైడ్ చేసుకున్న తర్వాత రెండో వైపు కొంచెం జాగ్రత్తగా తిప్పేయండి. పసుపు వేయడం వల్ల అలా మంచి కలర్ వస్తుంది అనమాట. కావాలి అంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బన్ని తీసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం బటర్ అండ్ కొద్దిగా ఆయిల్ వేద్దాం. బటర్ మాడకుండా ఉండడానికి కొంచెం ఆ సపోర్ట్. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేయండి. ఇందులోనే కాస్త ఉప్పు కూడా వేసేయండి. ఉల్లిపాయలు వేసాం కదా, ఉల్లిపాయలు మంచి బ్రౌన్ అవ్వాలి. ఫాస్ట్గా బ్రౌన్ అవ్వాలి అంటే ఇందులో కొంచెం షుగర్ వేద్దాం. షుగర్తో ఆ లైట్ స్వీట్ టేస్ట్ వస్తుంది అండ్ టమాటాలు వేసాక కొంచెం పులుపు, కాంబినేషన్ బాగుంటుంది. రెగ్యులర్గా మనం చేసుకునే స్టైల్లో కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్స్ని ఇస్తున్నాం అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మీరు గుజరాత్లో ఎప్పుడైనా ఏదైనా ట్రై చేస్తే కొంచెం స్వీటిష్గా ఆ స్వీట్ టచ్ తగులుతుంది, బట్ బాగుంటుందండి. కొంతమంది ఏదైనా కొంచెం షుగర్ వేసినా బెల్లం వేసినా అని చెప్పి తినడం మానేస్తారు, బట్ ట్రై చేయండి. కొన్ని కాంబినేషన్స్ చాలా బాగుంటాయి, మనకు తెలియనివి చాలా ఉన్నాయి యాక్చువల్గా. సో ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడే ఇందులో కాస్త జీడిపప్పు, కిస్మిస్ వేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్. ఒకవేళ మన సైడు కిస్మిస్ అది మధ్య మధ్యలో తగులుతుంటే ఇష్టం ఉండదు అంటే కిస్మిస్ని మీరు అవాయిడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. వద్దు అనుకుంటే వేసుకోకండి. ఉల్లిపాయల మట్టుకి కాస్త బ్రౌన్ అవ్వాలి. షుగర్ వేసాం కదా, తొందరగా బ్రౌన్ అవుతుంది అండ్ క్యారమెల్ అవుతుంది అనమాట. ఉల్లిపాయకి అల్లంకి ఆ స్వీట్నెస్ పట్టుకుంటుంది. ఇప్పుడు మనం కిస్మిస్ వేసాం కదా, అవి కొంచెం వేగాలి. వేగితే మంచిగా ఓపెన్ అవుతాయి మనకి పెద్దగా. ఇందులోనే కాస్త పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవచ్చు. కారం వేయట్లేదు, డైరెక్ట్గా పచ్చిమిర్చి వేసేస్తున్నాం మనం. ఇప్పుడు మనం చేస్తుంది అకూరి చేస్తున్నాం కదా, అకూరి అంటే ఖచ్చితంగా అందులో నట్స్ వేస్తారు, బాదం పప్పు వేస్తారు, కిస్మిస్ వేస్తారు. మీకు కావాలి అంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కిస్మిస్ ఎందుకు ఆప్షన్ అని చెప్పానంటే మన సైడ్ పెద్దగా స్వీట్ మధ్యలో తగులుతుంటే తినం కదా కర్రీస్లో, అందుకని చెప్పాను అనమాట. అకూరి అంటే ఓన్లీ ఎగ్ అనే కాదండి, వేరే వెజిటేబుల్స్తో కూడా చేస్తారు. బెండకాయ, దొండకాయ, వంకాయ అట్లా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాం. అలాగే కాస్త పసుపు. చూసారా, మన దగ్గర ఉండే ఇంగ్రీడియంట్స్ మనం వాడేవే, కాకపోతే డిఫరెంట్ వర్షన్లో. అంటే టైంని బట్టి, కాంబినేషన్స్ బట్టి టేస్ట్, ఆ ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. అన్నీ కలిపి ఒకటేలాగా వేసామనుకోండి బాగుండదు. ఎప్పుడు ఏది ఎంత యాడ్ చేయాలో అది తెలిస్తే సరిపోతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఆ పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేయాలి. ఆమ్లెట్ అయినా ఎగ్ కర్రీ అయినా బటర్ కాంబినేషన్లో ఎప్పుడు బాగుంటుంది.
సో ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేసుకుంటున్నాం. నేను టమాటాలు కొంచెం ఎక్కువే కట్ చేశాను, ఇంత అవసరం లేదు. ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో వంట చేసే ఓపిక ఉండదు, కానీ ఏదైనా మంచిగా తినాలి అనే ఆ క్రేవింగ్స్ అయితే ఉంటాయి కదా, అప్పుడు ఇలాంటివి ఆప్షనల్గా పెట్టుకోవచ్చు మనం. ఒక స్పూను ధనియాల పొడి, సగం స్పూను జీలకర్ర పొడి, ఒక్క చుక్క నీళ్ళు. ఎందుకంటే ఈ మసాలాలన్నీ పట్టుకోవడానికి. మనం మామూలుగా ఇంట్లో కూడా ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ వేసి ఫ్రై చేసేస్తాం కదా, ఇలా ఒక్క చుక్క నీళ్ళు వేస్తే ఆ మసాలాలు అవన్నీ మంచిగా పట్టుకుంటాయి అన్నమాట. మరి ఎక్కువ వేసినా కూడా బాగుండదు. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయిపోయాయి చూసారా, ఇందులో మనం కారం వేయలే, పచ్చిమిర్చి నుండి వచ్చే కారమే సరిపోతుంది. ఇప్పుడు 4 గుడ్లు ఉన్నాయి నా దగ్గర, బాగా బీట్ చేసుకోండి. ఇలా బాగా బీట్ చేసుకొని పైనుండి కంప్లీట్గా వేసేయండి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి, మంచి ఇలా పైన వేసేయండి. బ్రౌన్ ఆనియన్స్ వేయడం వల్ల మంచి ఆనియన్ ఫ్లేవర్ ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది అన్నమాట. కొంచెము సైడ్కి ఇలా బటర్ వదులుతున్నాను. సో ఇప్పుడు సైడ్ నుండి బటర్ వేసిన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా కలుపుకోవాలన్నమాట. ఇది మరీ డ్రైగా చేయకూడదు, కొంచెం ఆ మాయిశ్చర్ ఉండాలన్నమాట. సో ఒకసారి కలిపి ఇలా వదిలేసాక మళ్ళీ కొంచెం కుక్ అయ్యాక కలుపుకోవాలి. మొత్తం కలిపేస్తే మరీ చిన్న చిన్న పీసెస్లా అయిపోతుంది, అప్పుడు బాగుండదు. కొంచెం కుక్ అయిన తర్వాత మళ్ళీ ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా రెగ్యులర్గా మనం చపాతీలో కూడా ఇలా ట్రై చేయొచ్చు. పిల్లలకి మనం బాక్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఇలా చేసేసి చపాతీలు చేసేయండి. చపాతీ మధ్యలో చక్కగా రోల్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాండ్ మెస్ చేసుకోకుండా లంచ్ బాక్స్ని మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ అంతా అయిపోయింది. ఒక్కసారి ఇక్కడ ఉన్న మెస్ అంతా క్లీన్ చేసేసి లాస్ట్కి మనకు కొంచెం కొత్తిమీర కావాలి. అండ్ ఇక్కడ బన్ రెడీగా ఉంది. ఫైనల్ ప్లేట్తో నేను రెడీగా ఉంటాను. బౌల్లోకి తీసేసుకోవడమే. రోటీతో అయినా, చపాతీతో, పుల్కాతో, దేంతో అయినా బాగుంటుందండి. సింపుల్గా చాలామంది ఇష్టంగా తినే ఎగ్ బుర్జీ టైప్లో మనం చేసామన్నమాట. కాకపోతే మన ఫ్లేవర్ కాకుండా కొంచెం ఆ స్వీట్, లైట్ ఆ స్పైసీ తగులుతూ బాగుంటుంది కాంబినేషన్లో. పైనుండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. బరూచి అకూరి తయారీ విధానం: ముందుగా ప్యాన్లో బటర్ వేసి కరిగాక అందులో పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి పావు బన్ని మధ్యలో కట్ చేసుకొని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే వేడి ప్యాన్లో బటర్, కాస్త నూనె వేసి వేడెక్కాక అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కొద్దిగా చక్కెర, జీడిపప్పు, కిస్మిస్ వేసి కాస్త వేగాక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటా ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొన్ని నీళ్లు పోసి బీట్ చేసుకున్న ఎగ్స్ వేసి కాస్త బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని సైడ్స్ కాస్త బటర్ వేసుకొని కలుపుతూ ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బరూచి అకూరి రెడీ అవుతుంది.